ముందుగా ఈ వీడియో క్లిక్ చేసిన నా యూట్యూబ్ మిత్రులకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇక మనం టాపిక్లకు వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇస్సాకు పేరుకు అర్థం నవ్వు. అబ్రాహాము సారాలకు దేవుడిచ్చిన వాగ్దాన కుమారుడు ఇస్సాకు. అబ్రాహాముకు 100 ఏళ్ళు, సారాకి 90 ఏళ్ల వయసులో మానవమతులకు అసాధ్యమైన రీతిలో దేవుడు ఇస్సాకును ప్రసాదించాడు. ఇస్సాకు జీవితంలో అతిపెద్ద ఘట్టం ఆయన బలిపీఠం ఎక్కడం. దేవుడు అబ్రాహామును పరీక్షించడానికి ఇస్సాకును బలిగా అడిగినప్పుడు ఇస్సాకు తన తండ్రికి ఎదురు చెప్పకుండా లోబడటం, ఇది యేసుక్రీస్తు బలియాగానికి ఒక సూచన. అబ్రాహాము తన నమ్మకస్తుడైన దాసుని పంపి తన సొంత బంధువుల నుండి రెబ్కాను ఇస్సాకు కోసం భార్యగా తెప్పించాడు. తల్లి చనిపోయిన తరువాత ఇస్సాకు రెబ్కాను ప్రేమించి ఓదార్పు పొందాడు. రెబ్కాకు చాలా కాలం పిల్లలు కలలేదు. ఇస్సాకు దేవుని ప్రార్థించగా దేవుడు వారికి కమల పిల్లలు అనుగ్రహించాడు. దేశంలో కరువు వచ్చినప్పుడు ఇస్సాకు గెరారులో నివసించాడు. అక్కడ ఆయన విత్తనాలు వేయగా ఆ సంవత్సరం దేవుడు ఆయనను 100 రెట్లు ఆశీర్వదించాడు. ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడని ఫిలిప్పీయులు ఆయనపై అసూయ పడ్డారు. ఇస్సాకు గొడవలకు వెళ్లే వ్యక్తి కాదు. ఆయన తండ్రి తవ్విన బావులు శత్రువులు పూడ్చివేసిన ఆయన పదే పదే కొత్త బావులు తవ్వాడు. చివరికి రెహబాతు అనే బావి దగ్గర ఆయనకు నెమ్మది కలిగింది. వృద్ధాప్యంలో ఇస్సాకు తన కుమారుడైన యాకోబును ఆశీర్వదించాడు. 180 సంవత్సరాలు నిండు ఆయుష్తో ఇస్సాకు మరణించాడు. ఇస్సాకు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన 5 ముఖ్యమైన పాఠాలు. తల్లిదండ్రులకు మరియు దేవునికి లోబడటం. అబ్రాహాము తనకు బలి ఇవ్వటానికి సిద్ధపడినప్పుడు ఇస్సాకు పారిపోలేదు, ఎదిరించలేదు. యువకుడైన ఇస్సాకు తన వృద్ధ తండ్రికి దేవుని చిత్తానికి పూర్తిగా లోబడ్డాడు. మన జీవితంలో దేవుని ప్రణాళిక మనకు అర్థం కానప్పుడు కూడా ఆయనకు లోబడటం వల్ల గొప్ప ఆశీర్వాదాలు పొందుతాము. ఓపికతో కూడిన ప్రార్థన. వివాహమైన 20 ఏళ్ల వరకు ఇస్సాకు పిల్లలు లేరు. అయినా ఆయన వేరే మార్గాల్లో పోకుండా తన భార్య కోసం దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థించాడు. ప్రార్థనకు సమాధానం ఆలస్యమైన విశ్వాసం కోల్పోకుండా దేవునిపై ఆధారపడాలి. సమాధానపడే మనస్తత్వం. శత్రువులు ఇస్సాకు తవ్విన బావులు ఆక్రమించినప్పుడు ఆయన వారితో యుద్ధం చేయలేదు. మీరు తీసుకోండి, నేను మరో బావి తవ్వుకుంటాను అని వెనక్కి తగ్గాడు. చివరికి దేవుడే ఆయనకు విశాలమైన స్థలాన్ని అనుగ్రహించాడు. గొడవలు పడటం కంటే శాంతిగా ఉండటం గొప్పది. మనం సమాధాన పడే వారిగా ఉంటే దేవుడే మన పక్షాన పోరాడుతాడు. కష్టకాలంలో దేవునిపై నమ్మకం. దేశంలో కరువు వచ్చినప్పుడు భయపడి ఐగుప్తుకు పారిపోకుండా దేవుడు చెప్పినట్లుగానే గెరారులో నివసించి వ్యవసాయం చేశాడు. అందుకే ఆయనకు ఆ సంవత్సరమే 100 రెట్లు పంట వచ్చింది. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు లోకపు ఆలోచనలు చేయకుండా దేవుని మాట వింటే అద్భుతమైన అభివృద్ధి చూస్తాము. బైబిల్ ప్రకారం ఇస్సాకు సాయంత్రం వేళ దేవునితో గడిపేవాడు. మన హడావిడి జీవితంలో దేవునితో గడపడానికి, జ్ఞానించడానికి సమయం కేటాయించడం చాలా అవసరం. ఇది ఇస్సాకు జీవిత చరిత్ర. ఈ కంటెంట్ మాత్రం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్.